దేవా మోరియా. మీరు కూడా మీ వినాయకుల్ని నిమజ్జనం చేశారా? చేయకపోతే ఇంకా పూజలు చేస్తూనే ఉన్నారా? ఇంత త్వరగా అయిపోయిందా పండగ అనిపిస్తుంది కదా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా వెళ్ళిపోయే ముందు అన్ని వినాయకుల్ని చూద్దామని దిల్షిప్ నగర్ టు నాగోల్ అన్ని వినాయకుల్ని కవర్ చేశాను. జస్ట్ సరదాగా ఒక వర్క్ ఉండి అటు సైడ్ వెళ్ళానంతే, కానీ పనిలో పని అన్ని వినాయకుల్ని చూసేటట్టుగా చేశాడు ఆ భగవంతుడు. మా కాలేజ్ లో వినాయకుడిని కూడా నిమజ్జనం చేసేయాల్సిన టైం వచ్చేసింది. వెంటనే కాలేజ్ నుంచి కాల్ రాగానే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాను. ప్రతిసారి సెలబ్రేషన్స్ అట్లీస్ట్ మధ్యాహ్నం 3కి స్టార్ట్ చేసేవాళ్ళు, కానీ ఈసారి మాత్రం చాలా డిలే అయింది. 8 o'clock కి స్టార్ట్ చేశారు. అంటే ఆలోచించండి, మొత్తం అయిపోయేసరికి తెల్లారిపోయింది. కానీ ఇది మాత్రం నాకు లైఫ్ లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. అది కూడా జూనియర్స్ సీనియర్స్ అందరితో కలిసి తస్కర్ మీద ఎంజాయ్ చేస్తూ ఇలా డే అంతా స్పెండ్ చేస్తానని అస్సలు అనుకోలేదు. కానీ ఒక విషయం పంచుకోవాల్సిందే, కొన్ని విషయాలు ఇలాంటి టైంలోనే తెలుస్తూ ఉంటాయి. చాలా మంది అనుకుంటూ ఉంటారు నువ్వు యూట్యూబర్ కదా, నీకు ఆరోగెన్సీ ఎక్కువ అని. లిటరలీ సీనియర్స్ జూనియర్స్ అందరికీ ఆ రోజు అది ఆరోగెన్సీ కాదు, మొహమాటం అని అర్థమైంది. కొన్ని సంఘటనలు మాత్రమే ఇలాంటివి క్రియేట్ చేసి చూపిస్తూ ఉంటాయి కదా, అలా భగవంతుడు వాళ్ళకి తెలిసేలా చేశాడు. మొత్తానికి మీరు కూడా నిమజ్జనం బాగా చేశారా? బాయ్ బాయ్ గణపయ్య, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుద్దాము, త్వరగా వచ్చేసేయ్.